వచ్చారంటారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎట్లా ఉందమ్మా అక్కడ? బాగుంది. బాగుందా? పెన్షన్లు, రోడ్లు అన్ని అభివృద్ధి అనేది పెన్షన్లు ఇస్తున్నారు. ఇంటికి వచ్చి ఇస్తున్నారా, తీసుకుంటున్నారా? లేదు, ఇంటికి వచ్చి ఇస్తున్నారు. మమ్మల్ని పిలిచి మరి ఇస్తున్నారు. లంచం ఏమైనా అడుగుతున్నారా? ఏం లేదు, ఏం అడగట్లేదు. రేషన్ బియ్యం ఇంటికి వచ్చి ఇస్తున్నారా, వెళ్ళి తీసుకుంటున్నారా? మేము డిపోకి వెళ్ళి తీసుకుంటున్నాం. ఇదే బాగుంది. ఇదే బాగుందా, ఇంటికి వచ్చి ఇవ్వడం బాగుందా? లేదు, ఇంటికి వచ్చి బాగుంలేదు. ఆడ ఎక్కడో ఉంటాడు, వాడి దగ్గరికి మేము వెళ్ళి తీసుకునేటప్పటికి వాడు పారిపోయేటోడు. ఒక నెల బియ్యం కూడా వచ్చే కావు మాకు. రోడ్లు పడ్డాయి. బస్సులు తిరుగుతున్నాయి. ఫ్రీ బస్సు, నేను అందులోనే వచ్చా. మరి తన్నుకోవట్లేదా బస్సుల్లో? ఆడోళ్ళు ఎప్పుడు ఉండేదేగా, ఫ్రీగా వస్తే ఏదైనా తీసుకుంటాము. ఆడోళ్ళు వదలముగా. అట్లానే. సరే, పవన్ కళ్యాణ్ గారు వచ్చారా మీ దగ్గరికి? వచ్చారు. కలిసారా మీరు? లేదు, జనంలో కలవలేకపోయాను. మరి ఎట్లా అనిపించింది? పాత పాలన బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. వైఎస్సీపీది ఏం బాలే. తల్లికి వందనమా? మా పాపది అయిపోయింది చదువు. తెలిసిన వాళ్ళకి ఎవరికైనా పడిందా? పడింది. అందరికి పడింది. మా ఇంటి దగ్గర జమ్ములచ్చిన పిన్ అని ఒక ఉంది. వాళ్ళ మనవలు ముగ్గురికి బండి. అదే బాగుంది. తల్లికి వందనమే బాగుంది. బాలే, నాకు నచ్చలేదు. టీడీపీ అని లేదు, జనసేన అని లేదు, వైసీపీ అని లేదు. ఎవరు ఏమి చేసేదేమీ లేదు. మొత్తం పెన్షన్ ఇస్తున్నారు నాకు. నేను హ్యాండిక్యాప్ ని, నాకు హ్యాండిక్యాప్ పెన్షన్ వస్తుంది. అప్పుడు 3000 అప్పుడు 3000 అందరితో పాటు మాకు ఏదో అంటారు చూసేవా, నలుగురితో నారాయణ, కులంతో గోవిందా అని. అలాగే గోవిందాన్ని ఇచ్చేటోళ్ళు అంతే. ఎప్పుడో ఫస్ట్ 4వ తారీఖు 6వ తారీఖు ఇచ్చేటోళ్ళు. అది పాత నోటులు, చిరిగిపోయిన నోట్లు ఇచ్చేటోళ్ళు. అవి మేము మార్చుకోలేక సచ్చి మళ్ళీ వాళ్ళకి ఇస్తే పైన వచ్చినాయి మేమేం చేసేది అనేవారు. ఒకసారి నాకు 200 నోట్లు మారలే, 20 కాగితాలు. నాకేం భయం లేదు కానీ ఏం చేసినా పర్లే చెప్తున్నా. ఏమో అదైతే నాకు తెలియదు కానీ వాళ్ళ మాటలు బాలే. వాళ్ళు మంచిగా మాట్లాడితే బాగుంటాయి. వాళ్ళు కూడా చెడుగా మాట్లాడితే వాళ్ళు ఏటి చేయలేము. పర్లేదు, కొంచెం పర్లేదు. మాకైతే బెస్ట్ అనిపిస్తుంది. అది ముందు కన్నా ఇప్పుడు బెస్ట్. మాకు మేము మధ్య తరగతి వాళ్ళు, మాకు తగ్గట్టు కూరగాయలు అయితేనే ఏమైతేనే మాకు అందుబాటులో ఉన్న రేట్లు ఉన్నాయి. అప్పుడైతే మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళు చెప్పకపోవడమే. అదేం లేదు, అదంతా అబద్ధం. మేము చూస్తున్నాం కల్లారా. యావది మాకు ఇల్లు కట్టి ఏం రాలేదు సార్. వైఎస్ఆర్సీపీలో స్థలం వచ్చింది. ఆ స్థలం వచ్చింది కానీ అది కట్టిస్తాను అని అన్న ఆయనే. ఇప్పుడు వచ్చి కట్టివ్వడం కాదు కదా, ఏమీ లేదు. ఈ ప్రభుత్వంలోనా ఇంకా ఎవరిని మేమేమీ అడగలేదండి. చెప్పకపోవడం నేను కలవలేదు. నాకు ఇల్లు లేదు కానీ నేను కలలేదు. నాకు ఒక్కదానికే కాదు కదా, నేను వెళ్ళినా నాకెవరు రెస్పెక్ట్ ఎవరు, నాకు పని అవుతుందో అవ్వదు అని నేనే వెళ్ళలేదు. కావాలి. ఇల్లు కట్టిస్తే ఎందుకు తీసుకోము? కూటమి ప్రభుత్వాన్ని అడుగుదామని చూస్తున్నాం. ఎందుకు ఆయన పవన్ కళ్యాణ్ గారు మా ఇంటి దగ్గరనే కదా, ఆయన వెళ్ళి అడగాలంటే మేము అడగచ్చు. కానీ నేనే వెళ్ళట్లే. ఏంటో ఆ జనంలో ఆ రద్దీలో వెళ్ళలేక నేను వెళ్ళలేకపోతున్నాను. ఏమన్నా అడగాలి. పవన్ కళ్యాణ్ గారు మాకు సాయం చేస్తే ఇల్లు ఇస్తే చాలు. లేదు లేదు, నేను అక్కడ ఉన్నాను. నేను వైజాగ్ లో ఉంటాను. వైజాగ్ లో ఇళ్లలో పని చేసుకుంటాను. అక్కడ ఉన్న పిఠాపురాన్ని ఉన్నాను. కానీ నేను ప్రతి నెల పెన్షన్కి వెళ్తాను, ప్రతి నెల చూస్తాను. ఎక్కడ వస్తున్నాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయిగా. నేను పెన్షన్ ఇంటికే వచ్చిస్తున్నారు. లేదు లేదండి, బియ్యానికా ఎందుకు తీసుకుంటారు? బియ్యం ఉత్తినాయిగా. అవును, లేదు వెళ్ళి తీసుకోవడమే బాగుంది. మేము ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి తీసుకోవచ్చు. లైన్ ఏముండదండి, మనకు నచ్చినట్టు వెళ్ళి తీసుకోవచ్చు. ఇది నెల రోజులు అంటే 17వ తారీఖు వరకు ఇస్తున్నారు. 2 పూటలు ఉంటది. ఏంటమ్మా అయితే అసలు సినిమాల్లోకి వచ్చింది కానీ పవన్ కళ్యాణ్ అసలు నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదు. అవన్నీ అబద్ధం.
అదేం కాదు. అసలు పవన్ కళ్యాణ్ అలాంటి ఒప్పుకోండి. నెక్స్ట్ ఎవరు సీఎం అవుతారు? పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా? ఆయన అవ్వాలనుకుంటున్నాం మేము పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి. ఇప్పుడే బాగా చేస్తున్నాడు కదా, సీఎం అయితే ఇంకా బాగా చేస్తారు కదా. లోకేష్ సీఎం అవ్వద్దా? ఆహా వద్దు. అవ్వద్దా లోకేష్ సీఎం? ఏమో నాకు తెలియదు. మళ్ళీ నన్ను పెట్టిలా ఉన్నారు. వద్దండి బాబు, నన్ను ఇరికిచ్చేలా ఉన్నారు మీరు. నేను మధ్య తరగతి దాన్ని అట్లా అడగొద్దు. లోకేష్ అయితే ఏమైంది, చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమైంది, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమైంది. ఏదైనా కూటమి అయితే బాగుంటుంది. బాబా సార్ ఏంటి సార్ నన్ను ఎలా ఇరికిచ్చేస్తున్నారు? చరణా ఆడున్నా చరణా కాంట్రవర్సీ కాదు, కొద్దిగా పద్ధతిగా వద్దు సార్, వద్దు, మమ్మల్ని ఇలా బతకనియండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. కూటమే బాగుందండి నాకు తెలిసి. కూటమే బాగుంది, ఇంకేమి బాలే చెప్తున్నాను కదా.